దేశ 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఢిల్లీలోని ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగురవేశారు. అంతకుముందు త్రివిధ దళాల గౌరవ వందనం స్వీకరించారు. అలాగే రాజ్ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. నయా భారత్ ఇతివృత్తంతో ఈ వేడుకలు ఘనంగా నిర్వహించింది కేంద్ర ప్రభుత్వం. కర్రె కాలరల్ల ఎర్రకోట కాడికొచ్చి బండి దిగి అందరికి శనార్థి చెప్పుకుంటా దబ్బ నడిచిండు. పొద్దుగాల 7:30కి ఎర్రకోట మీదకి వచ్చిండు ప్రధానమంత్రి సారు. ఇట్లా జెండా ఎగిరేయంగానే ఆపరేషన్ సింధూర్ జెండా ఉన్న హెలికాప్టర్ పూలవాన కురిపించింది. అటెంక జవాన్ల లెఫ్ట్ రైట్. ఇక ఎర్రకోట మీదకెళ్లి మునం పెట్టి ఎక్కువ మాటలు స్పీచ్ ఇచ్చిన రెండో ప్రధానమంత్రిగా రికార్డు కొట్టేసిండు మోడీ సారు. ఇది 12వ ఇందిరమ్మ 11 సార్లు మాట్లాడింది బ్రేక్ లేకుండా. ఫస్ట్ ప్రధాని నెహ్రూ సారు 17 సార్లు ప్రసంగించి మోడీ సార్ కంటే ముంగట్టున్నాడు. ఆపరేషన్ సింధూర్ తోటి పక్క దేశాలకు గుసాయించి టెర్రరిస్టుల నేష్ పడేసినాము, ఉగ్రవాదుల అడ్డాలు మటాజ్ చేసినాము, మన పవర్ ఏందో దునియాకు చూపించినాము అనుకో. हमारे जाबाजों ने और हमारी टेक्नोलॉजी ने इनके की तरह बिखेर दी. उस सुदर्शन चक्र की राह को चुना है. आप में से बहुत लोगों को याद होगा जब महाभारत की लड़ाई चल रही थी. సింధు నది మనదే, అందుకెళ్ళి ఇంకిన్ని నీళ్లు వ్యవసాయానికి తీసుకుంటాము, దీని మీద పాకిస్తాన్ తోటి చర్చల ముచ్చటే లేదని సాఫ్ సీదా చెప్పేసిండు సారు. उस पर अधिकार सिर्फ और सिर्फ हिंदुस्तान का है, हिंदुस्तान के किसानों का है. మన మీద ఎవ్వరు అటాక్ చేయకుండా కొత్త టెక్నాలజీ తోటి కొత్త ఆతాలు తయారు చేపిస్తుండట. श्री कृष्ण का जो सुदर्शन चक्र था उस सुदर्शन चक्र की राह को चुना है. చెప్పునే జిఎస్టీ ట్యాక్సులు తగ్గిస్తామనే మంచి మాట అయితే చెప్పిండు 15 ఆగస్టు పండుగ పూట. हम नेक्स्ट जनरेशन जीएसटी रिफॉर्म्स लेकर के आ रहे हैं. ये दिवाली के अंदर आपके लिए तोहफा बन जाएंगे. सामान्य मानवी की जरूरतों के टैक्स. ఇక యూత్ కోసం 1,00,000 కోట్లతోటి కొత్త పథకం చాలు చేసిండు. ప్రైవేట్ల ఫస్ట్ జాబ్ లో ఏరినోళ్లకు 15,000 అకౌంట్లు ఇస్తుందట సెంట్రల్ గవర్నమెంట్. पहली नौकरी पाने वाले नौजवान को बेटे बेटी को 15,000 रुपया सरकार की तरफ से दिए जाएंगे. దేశాన్ని ఎట్లా ముంగటికి తీసుకుపోతున్నది, ఏమేం పనులు చేస్తున్నది, దునియాలో పతారా ఎట్లా పెంచుకుంటున్నది చెప్పుకుంటా ఎర్రకోట మీద 1:43 మాట్లాడి ఇంకో రికార్డు కొట్టిండు. 79 ఏళ్లలో ఇంతసేపు ఎవ్వరు మాట్లాడలేదట. మరి భారత్ మాతా కీ అట్లనే రాష్ట్రపతి ముర్ము మేడము, అన్ని రాష్ట్రాల గవర్నర్లు, సీఎంలు జెండా వందనం చేసిండ్రు.